మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. కుజగ్రహ మార్పు. కుజగ్రహ మార్పు 2025 ఏప్రిల్ 3వ తేదీ నుండి 2025 జూన్ 6వ తారీఖు వరకు ఈయన కర్కాటక రాశిలో నీచ స్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతోంది. ఈ కుజుడు నీచ స్థానంలో సంచారం చేయడం ద్వారా అసలు ద్వాదశ రాశుల వారికి కూడా శుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి లేదా ఎటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఈ 65 రోజుల పాటు కూడా అనే విషయాన్ని మనం పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి ఈ కుజగ్రహ మార్పు అనేది సహజంగా కుజుడు మనకి చూసుకున్నప్పుడు కొద్దిగా ఆవేశానికి, ఉద్రేకానికి ఇలాంటికి సంబంధించిన వ్యక్తి. సో ఇలాంటి ఈ కుజుడు ఆవేశపూరితమైన గ్రహం కాబట్టి కొద్దిగా కుజుడు యొక్క ప్రభావం కానీ రాశి మీద వ్యతిరేకంగా ఉంటే కొంత వ్యతిరేక ఫలితాలు, కాస్త అనుకూలంగా ఉంటే శుభ ఫలితాలు పొందడం అనేది ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కుజగ్రహ మార్పు వల్ల అంటే కొంతకాలంగా ఈయన స్తంభించాడు, ముందుకు వెళ్ళాడు, మళ్ళీ వ్యతిరేక దిశలో వెళ్ళాడు, మళ్ళీ రుజుమార్గానికి వచ్చి ఇప్పుడు నీచ స్థానంలో కర్కాటక రాశిలోకి ఈయన మార్పు అనేది జరగబోతోంది. కాబట్టి దీనివల్ల ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. మేషరాశి వారికి కానీ చూసుకున్నప్పుడు ఈ కుజగ్రహ సంచారం ఏదైతే ఉందో ఇది చతుర్థ స్థానంలో ఇక్కడ జరగబోతోంది. అయితే ఈ మేషరాశికి రాశ్యాధిపతి కూడా ఇక్కడ మనకి కుజుడే. ఇలాంటి కుజుడు వీళ్ళకి చతుర్థ స్థానంలో ఎప్పుడైతే వీళ్ళకి సంచారం అనేది జరుగుతుందో కొంత వ్యతిరేక ఫలితాలు, ఎందుకంటే ఇక్కడ రాశ్యాధిపతి అయిన అష్టమాధిపతి అయిన కుజుడు చతుర్థ స్థానంలో నీచ స్థానంలో ఈయన సంచారం అనేది జరగబోతోంది. కాబట్టి చతుర్థ స్థానము సహజంగా మనం వాహనం, తల్లి, గృహము ఇవన్నిటి వాటికి చెప్పుకుంటాం. చదువులు, స్థిరచరాస్తులు ఇవన్నీ కూడా చతుర్థ స్థానంలోకి వస్తాయి. అలాగే అష్టమ స్థానం ఆయుర్దాయం అని ఆకస్మిక ఇబ్బందులు ఇలాంటివన్నీ కూడా వస్తాయి. మరి ఇలాంటి లగ్న అంటే ఈ రాశికి జన్మ రాశ్యాధిపతి ఆయన అయ్యాడు, అష్టమాధిపతి ఆయన అయ్యాడు. అలాంటి ఆయన చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు కొద్దిగా వ్యతిరేక ఫలితాలు అనేవి ఉంటాయి. అంటే పరిస్థితులు కొద్దిగా మనకి వ్యతిరేకంగా ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఎలాంటి విషయాల్లో, విద్య విషయాల్లో అనుకూలమైన ఉత్తీర్ణత రాలేకపోవడం, స్థిరచరాస్తుల విషయాల్లో జాగ్రత్త, అంటే ఏదైనా కొనేటప్పుడు అమ్మేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా ఉండడం. అలాగే ఇక్కడ ముఖ్యంగా చతుర్థ భావం అనేటప్పటికీ గృహం, ఇంట్లో ఏదైనా విషయాలు, అనుకోని విషయాలు, ఇబ్బందికరమైన విషయాలు జరగడం లేదా అక్కర్లేని విషయాలు ఏమైనా చర్చకు రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే చదువుకు సంబంధించిన విషయాల్లో కూడా చిన్న ఆటంకాలు లేదా ఏదైనా ఇప్పుడు విద్యార్థులు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏదైనా స్కాలర్షిప్లు అలాంటివి రావాలంటే అలాంటి విషయాల్లోనూ ఇబ్బందులు కలిగే అవకాశం అనేది ఎక్కువగా మనకి కనబడుతోంది. అలాగే ఈ కుజుడు దీనికి సంబంధించి అంటే చతుర్థ స్థానం అనేటప్పటికీ మనం ఈ భూములు, రియల్ ఎస్టేటు ఇలాంటివి కూడా చెప్తూ ఉంటాం. కాబట్టి ఇలాంటి ఏవైతే ఉన్నాయో ఈ కుజుడు ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించిన వాడు కూడా, కాబట్టి భూములు అలాంటి వాటి విషయాల్లో కూడా లేకపోతే ఎవరైనా ఈ యొక్క మన బిల్డర్స్ ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళకి చిన్న సమస్యలు ఏర్పడే అవకాశం అనేది ఉంటుంది. అలాగే గృహంలో మార్పులు, చేర్పులు, ఏమైనా రిపేర్లు చేయించడం, ముఖ్యంగా భూమికి సంబంధించిన అంటే ఇప్పుడు రైతులు, వ్యవసాయదారులు ఇలాంటి వాళ్ళు కాస్త జాగ్రత్తలు వహించుకోవాలైనా పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ లేదా ఏదైనా మార్పు తేవాలి, ఏదైనా కొత్త పంట వేయాలి, అలవాటు లేని పంట, కొత్తగా ప్రయోగాత్మకంగా ఏదైనా చేద్దాము అని అనుకునేటప్పుడు ఇలాంటి విషయాల్లో కాస్త ఆచితూచి వహించాలి. అలాగే అష్టమాధిపతి కూడా అయ్యాడు కాబట్టి ఆల్రెడీ ఏమైనా కోర్టు కేసుల్లో ఉన్నవాళ్ళు కావచ్చు, లేకపోతే ఆస్తిపరమైన విషయాల్లో కావచ్చు, లేకపోతే గత కొంతకాలంగా పని అయిపోతుంది కోర్టుకు సంబంధించిన విషయాలు అనుకుని ఇంకా కొద్దిగా ముందుకు ప్రొలాంగ్ అవ్వడం ఇలాంటివన్నీ ఉంటాయి. అలాగే చేసే పనుల్లో కాస్త మందత్వం, నెమ్మదిగా పనులు సాగడం, ఫలితం వెంటనే రాలేకపోవడం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఈ మేషరాశి వాళ్ళు ఈ కుజ ప్రభావం ఏదైతే ఉందో చతుర్థ స్థానంలో నీచ స్థానం అందులో, కాబట్టి ఈ సమయంలో
తప్పనిసరిగా వీళ్ళు తల్లి ఆరోగ్య విషయాల్లోనూ, గృహానికి సంబంధించి పెట్టుబడులు పెట్టేటప్పుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఇలాంటి వాళ్ళ వ్యవసాయదారులు మాత్రం తప్పనిసరిగా జాగ్రత్త అనేది వహించుకోవాలి. అలాగే వీళ్ళు మరి ఈ ప్రభావాన్ని తొలగించుకోవడానికి సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం, అలాగే మనకి దగ్గరలో ఏమైనా సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాలు ఉంటే దర్శనం చేసుకోవడం, మంగళవారం నియమాలు పాటించడం, కుజగ్రహానికి సంబంధించిన శ్లోకాలు చదువుకోవడం, అలాగే కందులు దానంగా ఇవ్వడం, కుజగ్రహం దగ్గర దీపారాధన చేసుకోవడం, అంటే ఈ చెప్పుకున్న వాటిలో ఏదైనా కూడా చేసుకోవచ్చు. అలాగే మనకి ఈ ప్రతిరోజు కూడా ఈ కుజగ్రహం దగ్గర దీపారాధన చేసి ఎర్రటి పుష్పాలతో అక్కడ అలంకరించుకుని ఏదైనా ఎర్రటి పదార్థాలు అంటే దానిమ్మ ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటివి నివేదన చేయడం, ఇలాంటివి చేయడం ద్వారా ఇక్కడ ఏవైతే వ్యతిరేక ఫలితాలు ఉన్నాయో మేషరాశి వాళ్ళకి అవి కాస్త తగ్గుముఖం పట్టడం అనేది జరుగుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.